డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 6, లెసన్ 7. దేవదూతలకు సుఖదుఖాలు ఉంటాయా? దేవదూతలకు సుఖదుఖాలు ఉంటాయా? శరీరాన్ని ధరించుకొని భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులకు సుఖదుఖాలు ఎలా ఉంటాయో, దేవదూతలకు కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆత్మలైన ప్రతి ఒక్కరికి కూడా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే సుఖాన్ని పొందడానికి ఏమి చేయాలి, దుఃఖాన్ని కొని తెచ్చుకోవటానికి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆత్మలు బేరీజు వేసుకోవాలి, ముందుగా నిర్ణయించుకోవాలి. సేవకులైన ఆత్మలు దేవదూతలు నిత్య సుఖములో ఉండాలంటే, నిత్య ఆనందములో ఉండాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. సేవకులైన ఆత్మలు దురాత్మలుగా మారి నిత్య శిక్షకు తరలింపబడాలంటే, నిత్య దుఃఖంలోనికి వారు వెళ్ళిపోవాలంటే వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించాలి. కనుక దేవుని చిత్తమును నెరవేర్చుచున్నటువంటి పరిశుద్ధ దూతలు సుఖాన్ని అనుభవిస్తాయి. దేవుని చిత్తమును అతిక్రమించినటువంటి దురాత్మలు దుఃఖంలోనికి వెళ్ళిపోతాయి, బాధలోనికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, కుమారుని ఆత్మైన సేవకుని ఆత్మైన వారు సుఖాన్ని అనుభవించగలరు, దుఃఖాన్ని కూడా చవి చూడగలరు. దేవదూతలు కదండి, వారికి సుఖం అనేది ఉంటుందా, దుఃఖం అనేది ఉంటుందా? వారి ఆత్మలు కదా అంటే ఖచ్చితంగా వారికి సుఖం అనేది, దుఃఖం అనేది ఉంటుంది. సుఖముగా ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు, వారు పరిశుద్ధ దూతలు. దుఃఖాన్ని కొని తెచ్చుకున్నటువంటి దేవదూతలు ఉన్నారు, వారు దురాత్మలు. ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటల చెంతకు వెళతామో దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. పై మాటలతో మనము పాఠాన్ని సరిపెట్టుకోకూడదు. దేవుని గ్రంథంలో ఈ విషయమై దేవుడు వ్రాయించిన సంగతుల దగ్గరకు మనం వెళితే మన ఆత్మలకు కావలసినటువంటి మహాజ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు ఈ పాఠ్యాంశము ద్వారా చక్కని సంగతులను మనం నేర్చుకుందాం. ముందుగా దేవదూతలు సుఖాన్ని లేక ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాయి. పరిశుద్ధ దూతలు దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారముగా పనిచేస్తూ ఆనందిస్తాయి, సంతోషిస్తాయి, సుఖాన్ని పొందుతాయి. అవి నెమ్మది కలిగి జీవిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకుందాం. ఆ తరువాత దేవదూతలలో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించారో వారు దురాత్మలై శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. వారు చాలా భయంకరమైనటువంటి వేదనలోనికి తరలింపబడుతున్నారు. ఆ బాధ వర్ణనాతీతం, ఆత్మకు ఆ బాధ వర్ణనాతీతం అనేటువంటి విషయాన్ని తరువాత నేర్చుకుందాం. ముందుగా దేవదూతలు గొప్పదైనటువంటి ఆనందమును, సంతోషమును పొందుతున్నటువంటి సందర్భాలను మనం చూద్దాం. పరిశుద్ధ దూతలు దేవుని ద్వారా గొప్పదైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందుచున్నటువంటి సందర్భాలను చూద్దాం. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 96వ కీర్తన 11వ వాక్యాన్ని మీరు చూడండి. 96వ కీర్తన 11వ వాక్యం. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. చక్కగా ఆలోచించండి. యెహోవా వేంచేయుచున్నాడు అంటే దేవుని రాకతో ఆకాశమునకు సంతోషం, భూమికి ఆనందం, సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక. అలాగే క్రింది మాటలను కూడా మీరు చూడండి, 12వ వాక్యాన్ని కూడా. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక.
పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, అంటే గొప్పదైన సంతోషాన్ని పొందునుగాక. వన వృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. ఈ మాటలన్నీ ఎందు నిమిత్తం వ్రాయబడ్డాయి? యెహోవా వేంచేయుచున్నాడు, పరలోకమందున్న తండ్రి వేంచేయుచున్నాడు. అందును బట్టి ఇదిగో ఆకాశం సంతోషిస్తోంది, భూమి ఆనందిస్తోంది, సముద్రము ఘోషిస్తోంది, పొలము అందులో ఉన్నటువంటి సమస్తము ప్రహర్షిస్తున్నాయి, వన వృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేయుచున్నాయి. అంటే దేవుని రాకతో, దేవుని యొక్క ప్రత్యక్షతతో, దేవుని యొక్క ప్రసన్నతతో ఇదిగో సృష్టిలో ఉన్నటువంటి దేవదూతలు, దేవుని పనిని నెరవేర్చుచున్నటువంటి దేవదూతలు, ఆకాశము, భూమి, ఇదిగో భూమి యందు ఉన్నటువంటి సమస్త కృత్యములు, జలములు, వాయువులు, ఇవన్నీ కూడా, అగ్ని జ్వాలలు, ఇవన్నీ కూడా, సూర్య చంద్ర నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎంతో సంతోషిస్తున్నాయి, ప్రహర్షిస్తున్నాయి, ఉత్సాహ ధ్వని చేస్తున్నాయి, ఆనందముతో ఉన్నాయి. అంటే దేవదూతలకు సంతోషం ఉంది. ఎప్పుడు సంతోషం ఉంది? దేవుని ప్రసన్నతతో దేవదూతలకు సంతోషం ఉంది. దేవుని యొక్క అనుగ్రహముతో దేవదూతలకు సంతోషం ఉంది. ఆలోచిస్తున్నారా? అలాగే నీతిమంతులైన వారు కూడా దేవుని యొక్క ప్రసన్నతతో ఎంతో సంతోషిస్తారు. మనం అందరం దేవుని యొక్క ప్రసన్నత మనకు లభించిందనుకోండి, దేవుని అనుగ్రహం మన మీద ఉందనుకోండి, మనం ఎంతో సంతోషించగలుగుతున్నాం. అలాగే దేవదూతలు కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి దేవదూతలు సంతోషిస్తున్నారు. దేవదూతలు చాలా ఆనందంతో నిండిపోతున్నారు. ఆ తర్వాత ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఈ విషయమై వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు, ఆకాశములారా ఉత్సాహ ధ్వని చేయుడి. దేవుడు తాను సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణము చేసినప్పుడు, పూర్తి చేసేసినప్పుడు ఆకాశము ఉత్సాహ ధ్వని చేస్తుంది. ఆ తర్వాత భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకొనును. దేవుడు తాను సంకల్పించిన దానిని సంపూర్తి చేస్తున్నప్పుడు, సమాప్తి చేస్తున్నప్పుడు ఆకాశము ఉత్సాహధ్వని చేయుచున్నది, ఆకాశములు ఉత్సాహధ్వని చేయుచున్నవి, భూమి అగాధ స్థలములు ఆర్భాటము చేయుచున్నవి. అలాగే భూమి మీద ఉన్నటువంటి పర్వతములు, అరణ్యములు, అందులోని ప్రతి వృక్షము సంగీత నాదమును చేయుచున్నది. ఆలోచిస్తున్నారా? అంటే దేవుని యొక్క చేతి పని అయినటువంటి దేవదూతలు దేవుడు తన కార్యమును ముగిస్తున్నప్పుడు, తన కార్యమును సఫలీకృతం చేసుకుంటున్నప్పుడు, సమాప్తి చేస్తున్నప్పుడు, తన మాటను నెరవేర్చుచున్నప్పుడు సంతోషిస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. ఆలోచిస్తున్నారా? మనము కూడా దేవుడు తన కార్యమును సంపూర్ణము చేస్తున్నప్పుడు సంతోషించువారముగా ఉండాలి. దేవుని యొక్క కార్యములు భూమి మీద ఏమిటి? దేవుని వాక్య ప్రకటన. దేవుని చిత్తమును నెరవేర్చుట అంటే ఏమిటి? ఆత్మలను రక్షించుట. నిజముగా అటువంటి కార్యక్రమాలలో మనము కూడా ఎంతో సంతోషించాలి, ఎంతో సంతోషించాలి. దేవుని కొరకు ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు, దేవుని కొరకు ఒక కార్యక్రమాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు ప్రారంభంలో ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే ఆత్మల రక్షణార్థమై పూర్తి చేసుకోవాలని మనం ఒక పట్టుదలతో ఉంటాం. ఆ కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తున్నప్పుడు మనము పూర్ణ శక్తిని ఉపయోగించి దేవుని కృపతో మనము చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటింపచేసి అనేక ఆత్మలను రక్షించే విధంగా మనం ముందుకు కొనసాగుతాం. ఆ కార్యక్రమం ముగిసిపోతున్నప్పుడు, ఆ కార్యక్రమం యొక్క ముగింపులో మనకు ఎంతో సంతోషం కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకు కలిగింది ఆనందం? పరలోకమందున్న దేవుడు ఆనందిస్తున్నాడు. ఇదిగో ఒక కార్యక్రమం, సువార్త కార్యక్రమం
సర్వజనులకు దేవుని వాక్యాన్ని ప్రకటించే కార్యక్రమం పూర్తయింది. కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి. అపవాది చెరలో నుండి కొందరు విడిపింపబడ్డారు. దీనిని బట్టి పరలోకమందున్న తండ్రికి సంతోషం, కార్యము సమాప్తమైంది. ఇదిగో మనము కూడా సంతోషిస్తున్నాం. అలాగే దేవదూతలు కూడా సంతోషిస్తున్నారు. దేవదూతలు కూడా సంతోషిస్తున్నారు. కనుక ప్రియులారా, దేవదూతలకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏ ఏ విషయాలలో ఎప్పుడు వారు సంతోషిస్తారు, ఎప్పుడు వారు ఆనందిస్తారు? దేవుని ప్రసన్నత వారికి దొరికినప్పుడు, దేవుని కార్యములు సంపూర్ణమవుతున్నప్పుడు, పరలోకమందున్న దేవునిలో సంతోషం ఉన్నప్పుడు వారు సంతోషిస్తారు. ఇప్పుడు మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. ఇక్కడ చాలా స్పష్టముగా ఈ విషయము తెలియచేయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మారు మనస్సు పొందు ఒక పాపి, ఒక పాపాత్ముడు, ఒక పాపాత్మురాలు మారు మనస్సు పొందడానికి వారు సిద్ధపడిపోయారు. అంటే అపవాది చెరలో నుండి వారు విడుదల నొందడానికి సమాయత్తమైపోయారు అని అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో చూడండి, ఎవరికి సంతోషం చూడండి, తండ్రి అయిన దేవునికి సంతోషం. దేవునికి సంతోషం అయితే దూతలు కూడా సంతోషిస్తున్నారు. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవుని కొరకు ఒక పాపి మారితే దూతలు కూడా సంతోషిస్తున్నారని మీకు అర్థమైతే అసలు మారు మనస్సు ఎంత ఆవశ్యకమైనదో మీకు తెలిసిపోతుంది. చాలామంది అనుకుంటారు, నేను ఎందుకు మారాలి అని మొండిగా ఉంటారు. నా ఇష్టం, నా బ్రతుకు, నా శరీరం, నా సంపాదన, నా ఆస్తి, నా జీవితం అని అనుకుంటూ ఉంటారు. వారికి మారు మనస్సు యొక్క ఆవశ్యకత అర్థం కావటం లేదు. క్షణభంగురమైనటువంటి జీవితకాలం ఇది. చేద నుండి జారెడు నీటి బిందువు అని అంటారు మానవ బ్రతుకుని. ధూళి వంటి వారము, ఇసుక రేణువు వంటి వారము, నశించు మృగములను పోలిన వంటి బ్రతుకులను కలిగిన వారము. మనం వెంటనే మారు మనసు నొందాలి. మారు మనసు నొందని వారు ఎవరైనా ఈ మాటలను వింటూ ఉంటే వెంటనే మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు చాలా ఆవశ్యకమైనది, చాలా గొప్పది. మీరు ఎప్పుడు కూడా రక్షణలో ఉండాలి. రక్షణను కోల్పోకూడదు. దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎంతో గొప్పది. దేవదూతలు బలములోను, తెలివిలోను, ప్రస్తుతమందున్నటువంటి మనతో పోల్చినప్పుడు ఎంతో ఆధిక్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవదూతలు ఇదిగో మారు మనస్సు పొందుచున్నటువంటి ఒక పాపి విషయమై సంతోషాన్ని కలిగి ఉంటున్నారు, ఆనందాన్ని కలిగి ఉంటున్నారు. అదే దురాత్మలకైతే ఆ సంతోషం ఉండదు. దేవుని ప్రసన్నతతో దురాత్మలకు సంతోషం ఉండదు, భయపడిపోతాయి. ఎందుకంటే అవి దురాత్మలు, శిక్షకు నిర్ణయింపబడ్డాయి. దేవుడు తన కార్యమును ముగిస్తూ ఉన్నప్పుడు దురాత్మలు సంతోషించవు, అవి చాలా బాధపడిపోతూ ఉంటాయి. ఒక పాపి మారు మనసు నొందుతుంటే దురాత్మ సంతోషించదు, కానీ దేవదూత సంతోషిస్తున్నారు. దూతల ఎదుట సంతోషము కలుగును. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మారు మనస్సు అనేది మనుషులకు చాలా ముఖ్యమైనది. ఇదేమీ మత వ్యాప్తి కాదు, మనుషులను రక్షించే గొప్పదైన సత్యం, యథార్థం, న్యాయం, ధర్మం. పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొద్దకు మనుషులు మరలుట అనేది చాలా గొప్ప విషయం. కనుక వెంటనే మారు మనస్సు నొందాలి. మారు మనసు నొందిన వారు ఆ మారు మనస్సును కాపాడుకోవాలి. మరల వెనువెంటనే లోకములోనికి వెళ్ళిపోయేటువంటి మనసుతో ఉండకుండా ఆ మారు మనస్సు యందు మీరు స్థిరపడాలి. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు దూతల ఎదుట సంతోషము అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించుచున్నది. అలాగే మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. దేవదూతలు సంతోషిస్తున్నటువంటి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం. అందుచేత
పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఈ ఉత్సాహం దేనికి? ఈ సంతోషం దేనికి? ఈ ఆనందము దేనికి? పరలోకము నుండి అపవాది అయిన వాడు మరియు వాడిని వెంబడించిన దురాత్మల సమూహము వెళ్ళగొట్టబడ్డారు. పరలోకములో అపవాదికి చోటు లేదు, వాడి దురాత్మల సమూహమునకు చోటు లేదు. కనుక అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, సంతోషం. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చూడండి, భూమి సముద్రమా మీకు శ్రమ, మీకు శ్రమ. మీరు దేవుని కొరకు నిలువబడుతున్నప్పుడు మీరు శ్రమలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదిగో చూడండి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది అయిన వాడు మీ యొద్దకు దిగి వచ్చాడు. వాడు తనకు సమయము కొంచెమే అని తెలుసుకున్నాడు. బహుక్రోధము గలవాడై ఉన్నాడు, బహుక్రోధము కలిగిన వాడై ఉన్నాడు. వాడికి సంతోషం లేదు, వాడు బహుక్రోధంతో నిండిపోయాడు. కానీ పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, సంతోషించండి, ప్రహర్షించండి. ఎందుకంటే అపవాది ఛాయలు ఇక పరలోకంలో లేవు. ప్రస్తుతానికి ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. కనుక మనం శ్రమలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మనము కూడా ఈ మలినకరమైనటువంటి లోకములో నుండి లేపబడతాము, పైకెత్తబడతాము. యేసుక్రీస్తు ప్రభువు నామమున పరలోకమునకు కొనిపోబడతాము, మారు మనస్సు నొందిన వారమైతే. ఇదిగో ఆ దూతలు సంతోషిస్తున్నటువంటి ఆ సంతోషములోనికి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున వెళ్ళేటువంటి గొప్ప భాగ్యము మనకు దక్కబోతున్నది. కనుక దేవుని యందు మనము స్థిరముగా ఉండాలి. దేవుని జ్ఞానమును చక్కగా మనం నేర్చుకుంటూ ఆ జ్ఞానమును అనుసరిస్తూ మనం ముందుకు కొనసాగాలి. కనుక ప్రియులారా, ఉదాహరణలుగా చెప్పబడినటువంటి ఈ వాక్య భాగాలను బట్టి సేవకులైన ఆత్మలుగా, పరిశుద్ధ దూతలుగా ఉన్నటువంటి దేవుని దూతలకు సంతోషము ఆయా సందర్భాలలో ఉన్నది అని మనకు అర్థమవుతుంది. వారందరూ ఎప్పుడూ సంతోషాన్ని పొందుతారు. దేవుని ప్రసన్నతను బట్టి, దేవుడు తన కార్యములను పూర్తి చేయుచున్న దానిని బట్టి, దేవునికి కలిగే సంతోషాన్ని బట్టి, అపవాది అక్కడ లేకపోవుటను బట్టి, యుద్ధంలో అపవాది ఓడిపోయి అక్కడ నుండి తరుమబడుటను బట్టి, ఇదిగో దేవదూతలందరూ అనగా పరిశుద్ధ దూతలందరూ సంతోషంతోనే ఉంటున్నారు. వారికి బాధ అనేది లేదు. వారు బాధపడే అవకాశం ఒకవేళ వారు దేవుని యొక్క చిత్తమును అతిక్రమిస్తే కలుగుతుంది. కానీ వారెప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని అతిక్రమించరు. వారు పరిశుద్ధ దూతలు కనుక వారు సంతోషంలో ఉంటున్నారు. నిత్యము సంతోషమే వారికి. ఇక దుఃఖాన్ని అనుభవించేటువంటి దూతలెవరు? దేవుని వాక్యమును అతిక్రమించి పాపము చేసినటువంటి దేవదూతలే దుఃఖాన్ని అనుభవిస్తారు. దేవుని వాక్యాన్ని అతిక్రమించినటువంటి వారు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు మనము ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. నిజంగా ఆత్మలకు దుఃఖం ఉంటుందా? ఆత్మలకు వేదన ఉంటుందా? ఆత్మలకు భయం ఉంటుందా? ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి? దురాత్మలకే. పరిశుద్ధ దూతలకు ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. అయితే దురాత్మలు కొన్ని ఉన్నాయి. దురాత్మలు అనగా ఎవరు దురాత్మలు? పాపము చేసిన దేవదూతలు. లోపములను దేవుడు ఏ దేవదూతలలో అయితే కనుగొన్నాడో ఆ దేవదూతలు దురాత్మలు అన్నమాట. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు, పరలోకము నుండి త్రోసివేయబడిన వారు. వారికి పరలోకములో ఇక స్థలము లేదు. వారు భూమి మీద పడద్రోయబడ్డారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే వీరు ఎలా బాధను అనుభవిస్తారో, ఆ బాధకు వీరు ఎలా భయపడుతున్నారో పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకుందాం. ఈ రెండు సంగతులు మనం నేర్చుకోవడం ద్వారా మనము గ్రహించే జ్ఞానం ఏంటి? పరిశుద్ధ దూతలు ఎలాగైతే సంతోషిస్తున్నారో మనము కూడా అలా సంతోషించే విధంగా పరిశుద్ధ దూతలు ఉన్న చోటికి వెళ్ళిపోవాలి. దురాత్మలు ఎలాగైతే బాధపడుతున్నారో ఆ బాధను మనము అనుభవించకుండా, ఆ బాధను తప్పించుకోవటానికి ఎంతమాత్రము పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి మనం త్రోసివేయబడకుండా రక్షణలో కొనసాగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షింపబడాలి. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలన్నమాట.
దేవదూతలకు సుఖదుఖాలు ఉంటాయి అనేటువంటి పాఠం మనకు ఈ విషయాన్ని నేర్పిస్తోంది. నిత్యము ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి దేవదూతల మాదిరిగా మనము నిత్యత్వానికి కొనుకోబడాలి. నిత్యము బాధను అనుభవించటానికి సిద్ధమవుతున్నటువంటి దురాత్మల సమూహము దగ్గరకు మనం వెళ్ళకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటామని దేవుడు ఈ సంగతులను పొందుపరిచాడు. ఇప్పుడు మనము దురాత్మలు ఏ విధముగా శిక్షను అనుభవిస్తాయో, బాధను అనుభవిస్తాయో తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకోవటానికి మనకు ఒక అద్భుతమైనటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సువార్తలలో మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను కూడా ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు గ్రంథకర్తల ద్వారా పొందుపరిచాడు. 3 సందర్భాలను కూడా చూద్దాం. 3 కూడా ఒకే సందర్భం, ఒకే సన్నివేశానికి సంబంధించి వ్రాయబడినటువంటి విషయాలు. అయితే 3 గ్రంథకర్తలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి వ్రాసిన సంగతులను మనం క్రోడీకరించుకోగలిగితే చక్కని విషయాలు మనకు అర్థమవుతాయి. 3 గ్రంథకర్తలు కూడా వ్రాసింది ఒకే సన్నివేశాన్ని గురించి. ఆ సన్నివేశం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. దెయ్యము పట్టినటువంటి మనిషిని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో స్వస్థపరుస్తున్నారు. అనగా అపవిత్రాత్మను మనిషి నుండి వెళ్ళగొడుతున్నారు. ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి వాక్యభాగములు ఈ విషయమై మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. మత్తయి సువార్త, ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం నుండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఎక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇక్కడ దెయ్యము పట్టినటువంటి 2 మనుషులను మనం చూస్తున్నాం. ఈ మనుషులు ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు ప్రభువును చూడగానే దెయ్యము పట్టినటువంటి వారు ఏమంటున్నారు చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మనుషులతో మాకు పనుంది కానీ, పాపాత్ములతో మాకు పనుంది కానీ, నీతో మాకేమి, నీవు దేవుని కుమారుడవు, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఎక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. మనుషులను పట్టినటువంటి అపవిత్రాత్మలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. మనుషులు అపవిత్రాత్మ లేకుండా ఈ మాటలను చెప్పడం కాదు, కానీ మనుషులలో అపవిత్రాత్మలు ఉండి ఆ అపవిత్రాత్మలే ఈ విధంగా మాట్లాడుతున్నాయి. దెయ్యములు, దురాత్మలు అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఏమంటున్నాయి చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఎక్కడికి వచ్చితివా. ఇదేంటి? యేసుక్రీస్తు ప్రభువు దురాత్మలను బాధిస్తారా? అంటే ఇవి బాధకు నోచుకుంటాయా? ఇవి బాధకు సిద్ధమవుతున్నాయా? అవును. అయితే ఒక కాలం ఉంది. ఆ కాలము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి బాధలోనికి వెళ్ళిపోతాయి. ఆ బాధను వీటికి ఇచ్చేవాడు యేసుక్రీస్తే. శిక్ష విధించేవాడెవడు? యేసుక్రీస్తే. దేవుని కుమారుడైన క్రీస్తు యేసే. శిక్ష విధించేవాడు ఆయనే. ఆయన సర్వాధికారి. ఇప్పుడు ముల్లోకాలలో ఆయన అధిపతి. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దురాత్మలు యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఏమంటున్నారు? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. అంటే యేసుక్రీస్తు ప్రభువును చూడగానే, దేవుని కుమారుని చూడగానే ఈ దురాత్మలకు చాలా భయం పట్టుకుంది. ఆందోళనలోనికి వెళ్ళిపోతున్నారు. ఈయన గనుక తన శక్తిని ఉపయోగించి, ఈయన దేవుని కుమారుడు కనుక మమ్మను బాధలోనికి పంపించేస్తాడా? ఆ బాధను ఇప్పుడు మేము భరించలేము. ప్రస్తుతానికి కొంచెము కాలము మేము విడిచిపెట్టబడ్డాము కనుక మమ్మను ఎక్కడే కొద్ది కాలము ఉంచితే బావున్ను అని ఆ దురాత్మలు కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన బాధలోనికి వాటిని పంపించాడా, లేకపోతే కొద్ది కాలము ఆ విడుదలలోనే ఉంచాడా? తర్వాత ఏం జరిగిందో చూడండి. వారికి దూరమున
గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు మాట్లాడుతున్నది దెయ్యములే. ఆ దెయ్యములు ఆ వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నాయి. ఆ దెయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనను. ఎలాగూ ఆ మనుషులను ఈయన స్వస్థపరుస్తాడని వాటికి అర్థమైపోయింది. ఎలాగూ మమ్మల్ని వెళ్ళగొట్టేస్తావు, కానీ వెళ్ళగొట్టే ముందు ఇదిగో ఆ పందుల మందలోనికి మమ్మల్ని పంపించేయచ్చు కదా, మేము ఈ మనుషులను విడిచిపెట్టేస్తాం, ఆ పందులలోనికి వెళ్ళిపోతాం, మమ్మును పాతాళ మందలి శిక్షలోనికి అయితే పంపించవద్దు, అది చాలా బాధతో కూడుకున్నది, ఆ బాధను మేము ఇప్పుడు భరించలేము అని ఇవి వేడుకుంటున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తోంది. దెయ్యములు యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటున్నాయి పందుల మందలోనికి పంపించమని. ఆయన వాటిని పొమ్మనగా, ఆయన వాటిని పందుల మందలోనికి పొండి, దేవుని చిత్తాన్ని బట్టి మీరు ఇంకా కొద్ది కాలము విడిచిపెట్టబడి ఉండాలని దేవుడు సంకల్పించాడు గనక ఇదిగో ఆ పందుల మందలోనికి పొమ్మని ఆయన ఆజ్ఞాపింపగా చూడండి ఏం జరిగిందో చూడండి. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. అపవిత్రాత్మలు పందులలోనికి వెళ్ళిపోతే పందులు ఇక మామూలుగా ఉండగలవా? లేదు, నీళ్ళలో పడి చచ్చిపోయాయి. దూరంగా ఉన్నటువంటి ఆ నీళ్ళలోనికి పరుగెత్తుకుని వెళ్ళిపోయి అందులో మునిగి చనిపోయాయి. కానీ ఇక్కడ మనుషులు స్వస్థత నొందారు, మనుషులను విడిచిపెట్టేశాయి దురాత్మలు. అయితే ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి సంగతి ఏంటి? దురాత్మలకు బాధ ఉన్నది, దురాత్మలకు బాధ ఉన్నది. ఆ బాధ నుండి కొద్ది కాలము దేవుడు విడుదలనిచ్చాడు. భూమి మీద మనుషులు ఉన్నారు. ఆ మనుషులలో ఎందరైతే క్రీస్తు ప్రభువు నామమున ఉన్నటువంటి రక్షణను కనుగొంటారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతారు. మిగిలిన వారిని మోసగించేటువంటి అవకాశం మీకు ఇచ్చాను అని అపవాదిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహమును దేవుడు కొద్ది కాలము భూమి మీద విడిచిపెట్టాడు గనక ఇదిగో వారిక్కడ ఉండగలుగుతున్నారు. అయితే వారికి తెలుసు ఒకానొక కాలం వస్తుంది, ఆ కాలమున మేము నిత్య బాధలోనికి వెళ్ళాల్సి ఉంటుంది అని వాటికి తెలుసు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ఉంటే, దేవుని పనిని బట్టి ఆనందిస్తూ ఉంటే, ఇదిగో దురాత్మలు చూడండి బాధను అనుభవించటానికి సిద్ధపడుతున్నాయి, నిత్య బాధలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాయి. అసలు వీటికి నిత్య బాధలోనికి వెళ్ళడానికి ఎంత భయం ఎందుకు? అంతకు మునుపే ఈ బాధను రుచి చూశాయా? ఎందుకు ఇంత భయపడుతున్నాయి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చేది వారు ఎందుకు ఇంత భయపడుతున్నాయి? అవును, ఇంతకు మునిపే దేవుడు వాటిని ఆ బాధలోనికి పంపించాడు, కానీ కొద్ది కాలము వీటిని విడుదలలోనికి దేవుడు వెళ్ళమన్నాడు. ఆ తర్వాత మరలా ఇవి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవాలి. కనుక ఒకసారి ఆ బాధను రుచి చూసాయి గనక ఇదిగో ఆ బాధ అంటే భయపడిపోతున్నాయి. ఆ బాధలోనికి మేము అప్పుడే వెళ్ళము అని ఇవి అదిగో ఆ పందులలోనికి పంపించేయమని వేడుకుంటున్నాయి. ఇదే సందర్భాన్ని మార్కు సువార్తలో కూడా మనము గమనించవచ్చు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి, వాడు దూరము నుండి యేసును చూచి, ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చి వ్రాయబడింది. దెయ్యం పట్టిన వారు ఇద్దరైనా ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ వ్రాయబడింది. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇదిగో దెయ్యము పట్టినటువంటి వ్యక్తి, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి చూడండి, యేసును చూచి భయపడిపోతున్నాడు. పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, భయం, వణకు, అలాగే వినయం, విధేయత. ఎందుకంటే పొందబోయే బాధ చాలా భయంకరమైనది కనుక యేసు ప్రభువుకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. నన్ను బాధపరచకు, నన్ను బాధలోనికి పంపించకు అని ఏం చేస్తున్నాడు చూడండి, దురాత్మ ఏం చేస్తున్నాడు చూడండి, దేవుని పేరిట ఆనబెట్టేసుకుంటున్నాడు.
దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పాను. ఈ మనుషుని విడిచిపో అనగానే అపవిత్రాత్మకు భయమేసింది. ఇదిగో దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను, నన్ను బాధపరచకు అని యేసుప్రభువును వేడుకుంటున్నాయి. అపవిత్రాత్మలు వేడుకుంటున్నాయి, నమస్కారము చేసి వేడుకుంటున్నాయి. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా, అలా వేడుకుంటున్నటువంటి దురాత్మలను యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన. నేను ఒక్కడిని కాదు, చాలామంది ఉన్నాం, గుంపు మాది. నా పేరు సేన. ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. చూసారా ఏం జరిగిందో? అపవిత్రాత్మలు ఎంత దారుణంగా ఉంటాయి. అపవిత్రాత్మలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇంచుమించు సంఖ్యకు 2000 పందులవి. వాటిల్లోనికి వెళ్ళగానే అవి దూరంగా ఉన్నటువంటి సముద్రంలోనికి వెళ్ళిపోయి చచ్చిపోయాయి. అయితే ఇక్కడ మనుష్యులు రక్షింపబడ్డారు. మనుషులను పట్టేశాయి కదా అపవిత్రాత్మలు, మనుషులను పట్టేశాయి కదా. పందుల కంటే మనుషులు విలువైనవారా కాదా? అవును. మరి మనుషులు స్వస్థపరచబడ్డారు. అయితే ఈ స్వస్థపరచబడుతున్నటువంటి సన్నివేశంలో, ఈ కార్యక్రమంలో ఇదిగో దురాత్మలు ఏమంటున్నాయి చూడండి, మమ్మను బాధపరచకు, దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను, బాధపరచకు, నన్ను బాధలోనికి పంపించకు. ఆ బాధ అంటే మాకు చాలా భయం. అపవిత్రాత్మలే భయపడిపోతున్నాయండి. అపవిత్రాత్మలే నిత్యాగ్నికి భయపడిపోతున్నాయి, నిత్య శిక్షకు భయపడిపోతున్నాయి, పాతాళ మందలి నరకమునకు భయపడిపోతున్నాయి. అంటే మనం ఇంకెంత భయపడాలి చెప్పండి? ఇంకెంత మనం భయపడాలి చెప్పండి? మనము కుమారులమైన ఆత్మలము కదా. అసలు మనము నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు. నిత్య ఆనందంలోనికి మనం వెళ్ళాలి, నిత్య సంతోషంలోనికి మనం వెళ్ళాలి. కనుక ఏమాత్రము రక్షణను చులకన చేయకండి, అలక్ష్యము చేయకండి. దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు బ్రతకండి. ఎంతటి కష్టమైనా, ఎంతటి అవమానమైనా, ఎంతటి భారమైనా మీరు సత్యము పక్షాన నిలబడాల్సిందే, దేవుని కొరకు బ్రతకాల్సిందే. చాలా బాధ, నిత్య నరకం అనేది చాలా బాధ. ఆ బాధను ఇదిగో దురాత్మలు అనుభవిస్తాయి. అలాగే లూకాసు వార్తలో కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. చూసారా, అదే సందర్భం. నన్ను బాధపరచుకు యేసు అని కేకలు వేసేస్తున్నాడు. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి యందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ఆ మనిషి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చూసారా. ఇంటిలో ఉండటం లేదు, సమాధుల్లో ఉంటున్నాడు. తరచుగా మనిషిని ఆ అపవిత్రాత్మలు పట్టేస్తున్నాయి కనుక వాడిని గొలుసులతో బంధించినా కానీ గొలుసులను ఛేదించేస్తున్నాడు, వానిని వాడే హానిపరుచుకుంటున్నాడు. కనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుడున్నాడు. ఆ మనుషుడు ఒక్కడే కాదు, ఇద్దరు. మత్తయి సువార్తలో మనం చదివిన దాని ప్రకారం ఇద్దరు మనుషులు, కానీ ఇక్కడ ఒక మనిషిని గూర్చి రాయబడింది విషయాన్ని మనకు చెప్పటానికి. చూడండి, యేసు నీ పేరేమని వానిని అడుగగా, నీ పేరేమి
అని వానిని అడుగగా, అంటే వానిలో ఉన్న దెయ్యములను అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. చాలా దెయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. శిక్ష అంటే ఎక్కడుందండి? ఇంతకీ శిక్ష భూమి మీదే ఉందా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కాదు, పాతాళములో ఉన్నది. అందుచేతనే 3 సందర్భాలను మనం క్రోడీకరించుకోవాలి. పాతాళమునకు పంపవద్దు అని వేడుకుంటున్నాయి చూడండి. అంటే పాతాళమునకు ఒకసారి వెళ్ళొచ్చాయి. ముందుగా పాతాళమునకు దేవుడు పంపించేశాడు, ఆ తర్వాత కొద్ది కాలం వీటికి విడుదలనిచ్చాడు. కనుక పాతాళం అంటే భయపడిపోతున్నాయి. పాతాళం అంటే భయపడిపోతున్నాయి చూడండి. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. చూసారా? 3 సందర్భాలను కూడా మనం క్రోడీకరించుకోగలిగితే ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది. దెయ్యములు పట్టినటువంటి మనుష్యులు, ఆ దెయ్యములు యేసు ప్రభువును చూడగానే వణికిపోతున్నాయి, ఆయనను వేడుకుంటున్నాయి. పాతాళములోనికి మమ్మును పంపించవద్దు, మమ్మును బాధపరచుకుమని దేవుని పేరిట ఆనబెట్టుచున్నాము. కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటున్నాయి చూడండి. అంటే దెయ్యములకు అనగా దురాత్మలకు, అపవాదిని వాడిని వెంబడించిన దురాత్మల సమూహమునకు శిక్ష ఎదురు చూచుచున్నది. వారు నిత్య శిక్షకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పంపబడతారు. అలాగని ఒకవైపు పరిశుద్ధ దూతలు పరలోకమందు భూమి మీద సంతోషం ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నతను వారు చూస్తున్నారు, దేవుని చిత్తమును వారు నెరవేర్చుచున్నారు, దేవుడు ఆజ్ఞాపించిన దానిని పూర్తి చేసుకుంటున్నారు. దేవుని యందు సంతోషం ఉన్నప్పుడు వారు సంతోషంలోనే ఉంటున్నారు, వారికి బాధ లేదు. కానీ బాధ ఎవరికుంది? దుఃఖం ఎవరికుంది? ఇదిగో దురాత్మలకుంది. దురాత్మలు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం దుఃఖంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులను కొని తెచ్చుకోకూడదు. మారు మనస్సును పొందాలి, రక్షణలో ప్రవేశించాలి, క్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వానికి మనము వెళ్ళిపోవాలి. అక్కడ పరిశుద్ధ దూతలు నిత్యము సంతోషిస్తున్నట్టుగా మనము కూడా సంతోషించేటువంటి గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది. ఈ సందర్భమే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి సందర్భాన్ని పోలినటువంటి సందర్భాలు ఇంకా ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యం నుండి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. ఇక్కడ సమాజ మందిరం, ఇది కపెర్నహూములో సమాజ మందిరం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అపవిత్రాత్మ, ఇది మరో సందర్భం. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. వాడు యేసు ప్రభువును చూడగానే ఏమంటున్నాడు? నీవెవడవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు, మమ్మను నశింపజేయుటకు వచ్చావా? నాతో నీకేంటి? మా అందరినీ నీవు నశింపచేయటానికి వచ్చావా అని వాడు బిగ్గరగా కేకలు వేసేస్తున్నాడు. అందుకు యేసు, ఊరకుండము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. చూసారా? ఇది మరో సందర్భం. ఇక్కడ కూడా ఈ సందర్భంలో మనకి ఏమర్థమవుతుంది? యేసు ప్రభువును చూడగానే అవి భయపడిపోతున్నాయి. భయం అంటే మామూలు భయం కాదండి, సర్వశక్తులు వడ్డి ఇదిగో వేడుకుంటున్నాయి. మమ్మల్ని బాధపరచొద్దు, ఆ బాధలోనికి మమ్మల్ని పంపించవద్దు, మేము చాలా ఆందోళనలో ఉన్నాం, ఇదిగో ఈ మనుషుని పట్టి మేము ఏదో ఈ విధంగా కాలాన్ని గడుపుకుంటున్నాం, నీవు వచ్చావంటే మాకు భయం వేస్తోంది, నీవు మమ్మల్ని నిత్య శిక్షలోనికి పంపించేస్తావని అపవిత్రాత్మలు చాలా భయపడుతున్నాయి. ఈరోజు కొంతమంది మనుషులు హేళన చేస్తూ ఉంటారు. మేము దేవుని కొరకు బ్రతకకపోతే శిక్షలోకి పంపించేస్తాడని హేళన చేస్తూ ఉంటారు. మానవ మాత్రులు. ఏం తెలుసండి వీరికి? జ్ఞానం ఉందా వీరికి? అపవిత్రాత్మలు భయపడిపోతున్నాయి. అపవిత్రాత్మలు ఆ నిత్య శిక్షకు గజగజ వణికిపోతున్నాయి. కానీ జ్ఞానము లేనటువంటి మూర్ఖుడైనటువంటి మనిషి ఎంత హేళనగా మాట్లాడుతూ ఉంటాడంటే,
దేవుడు నన్ను శిక్షలోనికి పంపించేస్తాడా? చూస్తానులే అంటుంటాడు. ఏం చూస్తావు? నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత చూసేదేమి లేక, ఎక్కడ చూసేదేమీ లేదిక. నిత్య బాధ, నిత్య ఏడ్పు, పండ్లు కొరుకుట, విపరీతమైనటువంటి శిక్షతి. ఇక నీవు చూడడానికి, ఆలోచించడానికి అక్కడ ఏం ఉండదు. ఇదిగో దేవుని మహాజ్ఞానాన్ని ఒక్కసారి గ్రహించు, సత్యములో ప్రవేశించు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణను పొందు, ప్రాయశ్చిత్తమును పొందు, నిత్య ఆనందంలోనికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. హేళన చేశావా? ఇదిగో అపవిత్రాత్మలు ఎంత భయపడిపోతున్నాయో నీకు తెలియదు. నీవు కూడా ఆ హేళనకరమైనటువంటి జీవితంలో ఉండి 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 ఏదో ఒక రోజున శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా వెళ్ళిపోతావు. నీవు కూడా నిత్య శిక్షలోనికి తరలింపబడతావు. చాలా భయంకరమైనటువంటి వేదనది. అందుచేతనే దేవుడు ఈ సంగతులను పొందుపరిచాడు. ఊరకనే కాదు, మనము జ్ఞానాన్ని నేర్చుకుంటామని దేవుడు ఈ సంగతులను మన ముందు ఉంచాడు, మనకు వివరిస్తున్నాడు. అలాగే ఈ సందర్భము లూకాసు వార్తలో కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 33వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 33వ వాక్యం నుండి, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. మునుపు మనము చదివిన సందర్భమే. కపెర్నహూములో సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడువని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా, దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. భయపడిపోతున్నాయి అపవిత్రాత్మలు. యేసు ప్రభువుని చూడగానే భయపడిపోతున్నాయి. ఎందుకు భయపడిపోతున్నాయి అంటే నిత్య శిక్ష వారి కళ్ళ ముందు ఉంది, నిత్య శిక్ష. కనుక ప్రభువా, మమ్మను ఆ నిత్య శిక్షలోనికి పంపించవద్దు, అప్పుడే పంపించవద్దు, ఇదిగో కొద్ది కాలం విడిచిపెట్టు అని వేడుకుంటున్నాయి. కనుక ప్రియులారా, ఈ సందర్భాలను మనము ఆలోచన చేస్తున్నప్పుడు దురాత్మలకు శిక్ష ఉన్నది, దురాత్మలకు దుఃఖం ఉన్నది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ ఈ దురాత్మలు శిక్షలోనికి ఎందుకు తరలింపబడుతున్నాయో మీకు అర్థమైందా? మీరు గ్రహించారా? ఒక్కసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించగలిగితే, ఈ దురాత్మలన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలే. అయితే ఆ దేవదూతలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాయి, పాపము చేశాయి. కనుక దేవుడు వాటినన్నింటినీ కూడా, దురాత్మల సమూహం అంతటిని కూడా అపవాదితో పాటుగా నిత్య శిక్షకు ఆయన నిర్ణయించాడు. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. దేవదూతలు పాపము చేసినప్పుడు, దేవదూతలు పాపము చేశాయి, ఆజ్ఞను అతిక్రమించాయి, దేవుని ఆజ్ఞను ధిక్కరించాయి. కనుక దేవదూతలు పాపము చేసినప్పుడు అవి దురాత్మలు అయిపోయాయి. దేవుడు వారిని విడిచిపెట్టక, దురాత్మలే కదా, సేవకులైన ఆత్మలే కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి, అంటే ఇవి ముందుగా అక్కడికి పంపబడ్డాయి. ఇవి ముందుగా పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోయబడ్డాయి. తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అక్కడికి పంపించిన దేవుడు తీర్పు దినం కొరకు మరలా వీటిని కొద్ది కాలం విడిచిపెట్టాడు. భూమి మీద వాటికి ఉండమని ఆయన సెలవిచ్చాడు. కనుక భూమి మీదకి వచ్చాయి. ఏమంటే భూమి మీద అవి లేకపోతే మనము చాలా సంతోషంగా సుఖంగా బతికేద్దాం కదా అని అనుకుంటున్నారా? అవి ఉండడం వల్లే ఎందరూ వాటిని అనుసరిస్తున్నారో, ఎందరూ దేవుని కొరకు నిలబడుతున్నారో దేవునికి కనిపిస్తుంది కదా. లేదంటే ప్రతి ఒక్కరూ మేము నీతిమంతులమే అంటారు. దెయ్యం అనేది ఈ భూమి మీద లేకపోతే, అపవాది అయిన వాడిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహమే ఈ భూమి మీద లేకపోతే, ప్రతి ఒక్కరూ కూడా మేము నీతిమంతులమే అంటారు. అయితే ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో దేవుడు వర్గీకరించడానికి ఇదిగో అపవాదిని వెంబడించున్న దురాత్మల సమూహమునకు భూమి మీద కొద్ది కాలం అవకాశం ఇచ్చాడు. యోబును మరింత సువర్ణముగా మార్చు నిమిత్తము సాతానుకు యోబు మీద ఎలాగైతే అధికారం ఇచ్చాడో, శోధించటానికి ఎలాగైతే అవకాశాన్ని ఇచ్చాడో, అనుమతినిచ్చాడో, ఆ విధంగా
మనుషులందరినీ, పరలోకమునకు వచ్చేవారెవరో, పరలోకమును కోల్పోయేవారెవరో వర్గీకరించు నిమిత్తము, పరీక్షించు నిమిత్తము దేవుడు అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహమునకు కొంతకాలము విడుదలను భూమి మీద ఇచ్చాడు. అయితే అవి పాతాళలోకమందలి కటిక చీకటి గల వెలుములలోనికి త్రోయబడ్డాయి. ఆ బాధను చవి చూశాయి. ఆ తరువాత విడుదలలోనికి వచ్చాయి. కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాయి. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వాక్యం. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఆ విడిచిపెట్టబడిన కాలంలోనే వాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. మనుషులను పట్టి పీడించేస్తున్నాడు. విశ్రాంతిని వెతుకుతున్నాడు, మనుషులను పట్టి పీడించేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అయితే పాతాళలోకమందలి ఆ కటిక చీకటి గల బెలములను గనుక వాడు తలచుకున్నాడంటే వాడికి భయం. వాడిని వెంబడించిన దురాత్మల సమూహమునకు చాలా భయం. ఎందుకంటే అది దుఃఖం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. నిత్య ఏడ్పండి అక్కడ, నిత్య బాధ అండి అక్కడ. అసలు ఆ లోకాన్ని గురించి మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అందుచేతనే మొదట మనము మాట్లాడుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఆ విషయం మనకు కనిపించింది కదా. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము కలిగిన వాడై మీ మధ్యకు వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కదా. ఒక్కసారి మరలా ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. వారికేమో సంతోషం, వారికి ఆనందం, వారికి ఉత్సాహం. ఎందుకంటే వారు దేవుని దూతలు, వారు పరిశుద్ధ దూతలు. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే భూమి మీద ఉన్నవారికి శ్రమ అని అర్థం. భూమి సముద్రమా మీకు శ్రమ అంటే నేలను మట్టిని మీరు చూపించి దానికే శ్రమ అని మీరు అనుకుంటున్నారా? అంటే భూమి మీద ఉన్నవారికి శ్రమ అని అర్థం. పరలోకమా, పరలోక నివాసులారా, భూమి నివాసులారా అని అర్థం. భూమి సముద్రమా అంటే భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులారా మీకు శ్రమ అని అర్థం. అపవాది వలన ఎవరికంటే ఇప్పుడు శ్రమ? మనుషులకే కదా. అపవాది మరియు వాడిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహము వలన ఎవరికి శ్రమ? మనుషులకే కదా. అందుచేతనే ఇక్కడ వ్రాయబడింది చూడండి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. తనకు సమయం కొంచెమే అని వాడు బహుక్రోధము కలిగిన వాడై ఉన్నాడు. రోజు రోజుకి గడిచిపోతోంది. ఒక మనిషి ఆయుష్ ఎలాగైతే తీరిపోతూ ఉంటుందో, రోజులు పైబడే కొద్దీ, వయసు మీద పడే కొద్దీ ఆయుష్ ఎలాగైతే తరిగిపోతూ ఉంటుందో, అపవాది ఆయుష్ కూడా తరిగిపోతూ ఉంది. భూమి మీద వాడికి ఇవ్వబడిన కొంచెము కాలము తరిగిపోతూ ఉంది. అది పెరుగుతూ లేదు, తరిగిపోతూ ఉంది. కనుక వాడు బహుక్రోధముతో నిండిపోతున్నాడు. ఎలాగైనా సరే నాతో పాటు మరికొంతమంది మనుషులను ఆ నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోవాలనేటువంటి బహుక్రోధము కలిగిన వాడుగా వాడున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడు మన విరోధి. కనుక ప్రియులారా, వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడ్డాడు. ఇక తీర్పు దినమున చివరకు వచ్చేసరికి ఏమి జరుగుతుంది? వీరందరూ కూడా నిత్య శిక్షకు తరలింపబడతారు. ఈ కాలము తీరిపోయిందంటే, తీర్పు దినం వచ్చేసిందంటే, ప్రభువు రెండవ రాకడ జరిగిందంటే, అప్పుడు వీడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము అందరూ కూడా నిత్య వేదనలోనికి వెళ్ళిపోతారు, నిత్య బాధలోనికి వెళ్ళిపోతారు, నిత్య శిక్షను అనుభవిస్తారు. ఇక వారికి విడుదల అనేది ఉండదు. దానిని తలుచుకునే వారు చాలా బాధకు గురవుతున్నారు. వారు చాలా ఆందోళన చెందుతున్నారు. కాలము రాకమునుపై మమ్మను బాధపరచుకొని యేసుక్రీస్తు ప్రభువును వేడుకుంటున్నారు. కానీ ఆ కాలం వచ్చిందంటే ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వాక్యం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. నో గ్యాప్. ఇక వారికి విడుదల లేదు.
కొంచెము కాలము విడిచిపెట్టబడడం అనేది అక్కడిక ఉండదు. తీర్పు దినము తర్వాత ఇక ఆ పరిస్థితి ఉండదు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. కనుక దేవదూతలకు సుఖము ఉంది, దురాత్మలకు దుఃఖము ఉంది. పరిశుద్ధ దూతల వలె సుఖాన్ని అనుభవించటానికి, నిత్య సంతోషాన్ని పొందడానికి మనము దేవుని రక్షణలో కొనసాగాలి. ఎంత మాత్రము దురాత్మలు అనుభవింపబోయే ఆ బాధను మనము అనుభవించకూడదు. దురాత్మలు ఇప్పటికే రుచి చూచిన, అనుభవించిన, భవిష్యత్తులో నిత్య శిక్షగా అనుభవింపబోవుచున్న ఆ నరకములోనికి మనము ఎంత మాత్రము వెళ్ళకూడదు అని దేవుడు ఈ పాఠ్యాంశము ద్వారా మనకు చక్కని సంగతులను నేర్పిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయములన్నింటినీ కూడా హృదయమందు మీరు భద్రపరుచుకున్నవారై నిత్య సంతోషమును వెదకుచు దేవుని మార్గములో మీరు కొనసాగిపోయేవారుగా ఉండాలని హృదయపూర్వకముగా నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ సంగతులను మహాజ్ఞానముగా మాకు బోధించారు. దేవదూతలకు చెందిన రహస్యాలను మాకు మీరు తెలియజేశారు. పరిశుద్ధ దూతలైతే నిత్య సుఖములో ఉంటాయని, దురాత్మలైతే నిత్య దుఃఖములోనికి వెళతాయని నాయన లేఖనముల ద్వారా, పరిశుద్ధ గ్రంథమందలి మీ మహాజ్ఞానము ద్వారా మాకు విశదీకరించారు. ఇందును బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ నాయన ఈ సంతోషాన్ని మేము కలకాలము నిలుపుకుని నిమిత్తము మీ వాక్యములో, మీ వెలుగులో, మీ జ్ఞానములో నడుచుకునే భాగ్యమును మాకు దయచేయండి. లోకమందు ఆస్తులు, అంతస్తులు మాకు లేకపోయినా మీ వాక్యమని గొప్ప సంపదను మాకు మీరు దయచేశారు. మీ చిత్తమును నెరవేర్చుటకు మమ్మను మీరు ఆయుత్తపరుచుచున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మీ ఎదుట నిర్దోషులముగా, నీతిమంతులముగా, పరిశుద్ధులముగా మేము కనిపించగలుగుటకు యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి మమ్మను మీరు దీవించమని వేడుకుంటూ మీ వాక్యమును ఎల్లప్పుడూ తండ్రి శిరసా వహించి మా జీవితకాలం అంతయు మీ చిత్తాన్ని నెరవేర్చుటయందు ధ్యాస కలిగి ఉండగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ నిత్య సంతోషములోనికి అడుగుపెట్టే మహాభాగ్యమును మాకు కల్పించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.